సన్మానాన్ని గ్రహించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇది అయిపోతే వెంటనే మాట్లాడిద్దామని. సీనియర్ జర్నలిస్ట్ బాబన్న గారు వేదిక మీదకి వచ్చి సన్మానాన్ని గ్రహించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి అత్యవసర పనులు ఇంకా ఉన్నాయి, వారు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తొందరగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ముగించుకుంటే వెంటనే వారి అమూల్యమైన సందేశాన్ని అసోసియేషన్ చింతపల్లి కమిటీ అధ్యక్షులు ఈనాటి ఈ సభకు కూడా వారే అధ్యక్షులుగా ఉన్నారు. వారి అధ్యక్షుల తొలి పలుకులతో మాట్లాడాల్సిందిగా పుప్పాల వెంకటేశ్వర్లు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. 2 మాటలు మాట్లాడి సార్ వాళ్ళకి. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు బాలనాయక్ గారు మా చిన్న ప్రెస్ అసోసియేషన్ క్లబ్ సందర్భంగా వచ్చేసిన వారికి శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టేజ్ అలంకరించినటువంటి పల్లె సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ అన్న గారికి, వైఎస్ఎల్ ఎంపీ యాచారం యాదగిరి అన్న గారికి, గౌరవ ఎంపీ పవన్ కుమార్ అన్న గారికి, సొంతం సంజయ్ రెడ్డి గారికి, ఎంపీటీసీలు టీఎస్సీ చైర్మన్ లింగపల్లి వెంకయ్య గారికి, ఎస్ఎల్పీ ఎస్ సత్యనారాయణ గారికి, ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. పత్రిక ఒక్కటున్న ప్రజాకోటి అంటాడు శ్రీశ్రీ. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ నడిచేటువంటి పత్రికా విలేకరులకి ఈ సమావేశం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు శ్రీ పల్లె రవికుమార్ గారు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుల వారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. నమస్కారం. ఈరోజు చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శాసనసభ్యులు, ఆత్మీయ సోదరులు బాలునాయక్ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకటయ్య గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్థానిక ఎంపీపీ భవానీ పవన్ కుమార్ గారు, మా వైస్ ఎంపీపీ యాదగిరి గౌడ్ గారు, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాధవ్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న సంజయ్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పేరున నమస్కారం. ఇది ఉపన్యాసాలు ఇచ్చే వేదిక సందర్భం కాదు, కానీ ఒక సందర్భం కాబట్టి 2 మాటలు చెప్పాలి కాబట్టి అందుకోసం
నిజంగా జర్నలిస్ట్ అనేటటువంటి వాళ్ళు సమాజం బాగుండాలని, సమాజంలోని అన్ని వర్గాలు బాగుండాలని, వాళ్ళు పనిచేసే ప్రాంతం నుంచి వచ్చే నాయకత్వము మంచిగా ఎప్పటికప్పుడు పైకి ఎదగాలని కోరుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడన్నా సందర్భంలో ఏదైనా సందర్భంలో మీ లోపానో మీరేదో మీ పొరపాటు ఏదైనా ఒక వార్తగా రాసినా కూడా దాని వెనుక ఉండే ఉద్దేశం మాత్రం మీరు ఆ పొరపాటుని లోపాన్ని సరిదిద్దుకొని ఇంకా మంచి నాయకుడిగా ఎదగాలన్న కోరిక ఉంటుంది తప్ప, ఆ ఉద్దేశమే ఉంటుంది తప్ప మిమ్మల్ని ఏదో తక్కువ చేయటమో లేకపోతే ఇబ్బంది పెట్టేటటువంటి ఉద్దేశము ఉండదు. అది ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే మీ శాసనసభ్యుల వారు కూడా మొదట తన జీవితంలో జర్నలిస్టుగానే జీవితాన్ని ప్రారంభించారు. మరి ఆ విషయం మీకు తెలుసు అనుకుంటాను. 3 దశాబ్దాల క్రితమే ప్రజాపౌర పత్రిక, నల్గొండ జిల్లా ప్రజాపౌర పత్రిక అనేది గొప్పగా పనిచేసినటువంటి పత్రిక. ఆ పత్రికకు మంచి జర్నలిస్టుగా ఒక క్రియాశీలకంగా స్వల్పకాలం పాటు పనిచేసినప్పటికీ ఆ తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చేసి వాళ్ళ నిజంగా షార్ట్ టైంలో మంచిగా కష్టపడి ఎదుగుతూ వచ్చి శాసనసభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, మళ్ళీ శాసనసభ్యుడిగా పనిచేస్తూ అందరి మన్నలను చూడగలరు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక జర్నలిస్టుకి ఎవరికైనా ఉండేదంటే సమాజం మంచి కోరుతారు. అందుకోసమే తెలంగాణ ఉద్యమంలో కూడా అందరికంటే ఎక్కువగా ఆరాటపడింది జర్నలిస్టులు. తెలంగాణ మొత్తంలో కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని ఆరాటపడింది పనిచేసినటువంటి వాళ్ళు జర్నలిస్టులు. ఎందుకంటే సమాజం, మన చుట్టూ ఉండే సమాజం మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, మన నాయకత్వం ఎదగాలని కోరుకునేటటువంటి వాళ్ళు. అందుకే నేను ఈ ప్రాంతంలో నిజంగా కూడా ఒక్క మాట అయితే చెప్పాలి. ఎందుకు అంటే ఈ 2015లో నేను ఈ ప్రాంతంలో అనుకోకుండా ఒక పెళ్లికి వచ్చినప్పుడు మాల్లో అక్కడ పెద్దాడిసెలపల్లి ఆంధ్రజ్యోతి రిపోర్టర్, పేరు గుర్తులేదు, దాదాపు 7-8 ఏళ్ళైతే దీర్ఘకాలం పాటు అనుకోని పరిస్థితుల్లో చనిపోయిండు. 18 ఏళ్ళు వెంకట 20 ఏళ్ళు ఆధార్ పనిచేసిండు. కానీ దయనీయమైన పరిస్థితి ఉండే. ఆ పెళ్లికి వచ్చినప్పుడు మనోళ్ళ మిత్రులు అనుకోకుండా అన్న గిట్లనే 3 రోజుల కింద నేను చనిపోయింది, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చేసుకోవటం కూడా ఆదర్శ వివాహం చేసుకున్నాడు. తను బీసీ, తన వైఫ్ దళిత్ అనుకుంటా, రెండిట్లు ఇద్దరు ఎవరో ఒకరు, అట్లా కొంచెం స్థానికంగా ఇబ్బంది ఉండని చెప్పేసి అక్కడికి పోయిద్దామంటే పోయి అప్పటికప్పుడే నేను కొంత ఆర్థికంగా ఆ కుటుంబానికి చూడగానే వెంటనే సహాయం, నేను సొంతగా వెంటనే సహాయం చేసి నాకు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ పరిస్థితులు చూసినటువంటి ఆలోచన నుంచే ఒకటి ఆ రోజు వెంటనే వాళ్ళ వేరేగా కూడా మీరు పొరపాటు కూడా అర్థం చేసుకోవద్దు, రాజకీయాల కోసం అడుగుతున్నాను. వెంటనే నేను పోయి ఆ రోజు ఆ సందర్భంలో ఆధారంలో నేను కేసీఆర్ గారిని కలిసి, సార్ ఈ సమస్య ఉన్నది, పాపం 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తున్నారు, సంస్థలు జీతాలు ఇవ్వవు, వీళ్ళకి ఒక రక్షణ లేదు, ఏమీ లేదు, ఏదైనా పరిస్థితుల్లో చనిపోతే ఆ తర్వాత మావాడు బతికున్నంతసేపు ఏదో రకంగా కింద మీద పడి భార్య పిల్లల్ని పోషించుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది, దయనీయంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కుటుంబాన్ని కాపాడాలి, కొంత కనిపెట్టాలని చెప్పి పోయి 100 కోట్ల రూపాయలని వెల్ఫేర్ ఫండ్ నేను ఎక్కడ దేశం నేనే స్వయంగా అది చూసింది ఇక్కడ చందంపేట పేరు కూడా చెప్తున్నాను. పోయి చేపించి వెంటనే ఆ 100 కోట్ల నుంచి సంవత్సరానికి 10 కోట్లు ఇచ్చి ఇప్పటికి 35 కోట్లు ఇచ్చిండు. ఎందుకంటే 35 కోట్లు, ఆ 35 కోట్లని కూడా బ్యాంకులో జీవితకాలం ఎప్పటికీ సీడ్ మనీ కింద డిపాజిట్ చేయించి దాని మీద వచ్చే 35 కోట్ల నుంచి వచ్చే వడ్డీ సంవత్సరానికి 2-3 కోట్లు ఉంటుంది. ఆ విధంగా వచ్చే ఆ 2-3 కోట్ల వడ్డీగా వచ్చేటటువంటి డబ్బును మాత్రమే ఖర్చు పెట్టి చనిపోయి అనుకోని పరిస్థితుల్లో చనిపోతున్నటువంటి జర్నలిస్టు కుటుంబానికి వెంటనే ₹1,00,000 తక్షణమే నెల రోజుల్లో వెంటనే అవకాశం ఉంటే వెంటనే ఇచ్చేటట్టుగా ఇచ్చి చెక్ ఇచ్చి ₹1,00,000 ఇచ్చి మళ్ళీ ఒక 5 సంవత్సరాల పాటు ఆ కుటుంబానికి నెలకు 5,000 చొప్పున పెన్షన్ ఇచ్చే పద్ధతిని మొదలుపెట్టినాం. దాకా నాకు ఇక్కడ ప్రేరణ కూడా వాళ్ళని కోరుకోండి. అందుకోసమే మొన్న చెప్పగానే కూడా వాళ్ళకి వేరే ప్రోగ్రాం ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా తప్పనిసరిగా చింతపల్లి రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళ రేపు అట్లా ఆ స్కీమ్ కు పునాది పడింది కూడా ఇక్కడనే. నేను ఇప్పుడు ఆ సందర్భంగా నేను చెప్తానంటే అది సంవత్సరానికి 10 చోట్ల చొప్పున 3 సంవత్సరాలు 35 కోట్లు వచ్చింది, ఇంకొక 65 కోట్లు రావాలి అన్న మన సోదరులు శాసనసభ్యులు పూర్వాశ్రమంలో జర్నలిస్ట్ కూడా కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ 65 కోట్లు కూడా ఇంకా అప్పుడప్పుడు కొంత విసులుబాటు సందర్భాన్ని బట్టి జమ చేస్తే 100 కోట్లు అవుతుంది. ఆ 100 కోట్లని రేపు ఇంకేదైనా పరిస్థితుల్లో ₹1,00,000 సరిపోదు. నేను 8 ఏళ్ల క్రితం ₹1,00,000 అనేది ఒక టోకెన్ గా కొంచెం సాయం చేసినట్టు ఉండాలని మొదలు పెట్టినాం. ఆ రోజు కొంచెం ఉంటే అది కూడా
ఈ రైతు ఏదైనా చనిపోయినట్లయితే 5 లక్షలు బీమాకి ఎట్లా ఇస్తున్నామో జర్నలిస్ట్ కూడా ఓ 5 లక్షల రూపాయల కుటుంబానికి తక్షణ సాయం చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే మిగతా ఉన్నత చదువుల కోసం ఏదైనా వైద్యం ఏదైనా పరిస్థితుల్లో ఉంటే కూడా అది అక్కడి నుంచే ఇస్తున్నాం. ఇక్కడే చింతపల్లిలో లెనిన్ కదా పేరు, లెనిన్ అప్పుడే అదే రోజు లెనిన్ కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే అదే దాని నుంచి కూడా 50,000 అప్పటికప్పుడే ఆ కుటుంబానికి ₹1,00,000. చింతపల్లి లెనిన్ కూడా 50,000 రూపాయలని ఆ రోజు ఇప్పించినాం. అట్లా ఉపయోగపడుతుంది కాబట్టి, ఎందుకంటే మా వాళ్ళ పరిస్థితులు జర్నలిస్టుల పరిస్థితులు మీకు అందరికీ తెలుసు, మిగతా వాళ్ళకంటే నిత్యం మీ చుట్టే ఉండేటటువంటి వాళ్ళు తెలుసు కాబట్టి మీ మంచి కోరేటోళ్లే కాబట్టి మా వాళ్ళు మీరు సమాజం అంతగట మీరు మా వాళ్ళు అందరం కలిస్తేనే సమాజము మన ప్రాంతాలు కూడా బాగుపడుతుంది అని చెప్పి చెప్తూ జర్నలిస్టుల సంక్షేమం కోసం మన శాసనసభ్యుల వారు మరింత చొరవ తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వంలో తప్పనిసరిగా ఆయన మాటకు గౌరవం ఉన్నది. తప్పనిసరిగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా త్వరలోనే మంచిగా ఇంకింత కీలక స్థానంలోకి పోతాడని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ధన్యవాదాలు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై తెలంగాణ. అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక కళాకారుడు ప్రెస్ వాళ్ళు చిన్న సన్మానం అంటున్నారు, ఒక తొందరగా చాలా చెప్పేస్తే తర్వాత రండి. పాండురంగం గారు ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు. ఓకే, పాట పాండురంగం గారు. కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ శాసనసభ్యులు గారికి, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ ఉద్యమకారుల వారు పల్ల రమణ గారికి, ఎంపీపీ పవన్ కుమార్ పవనన్న గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నూతన కమిటీకి తెలంగాణ ప్రజానాట్యం నల్లగొండ జిల్లా సమితి పక్షాన ప్రత్యేక కళాభివందనాలు తెలియజేస్తూ, రమణ చెప్పినట్టు జర్నలిస్టులు నిత్యం ప్రతిరోజు ఉదయాన్నే పరుగున పరుగెడుతూ, ప్రతిరోజు హృదయాన్నే పరుగున పరుగెడుతూ, తన ఇంటి సమస్యలను సైతము పక్కనెడుతూ, ఏదైన సందర్భము ఏ సన్నివేశము జరిగిన అర్ధరాత్రిరైన తాను అక్కడుండి వార్తను చిత్రీకరించి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా తానుండి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా తానుండి, జరిగిన పరిస్థితులు అభివృద్ధి కొరకు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వారధులు ఈ జర్నలిస్టు మిత్రులు. ఎన్నెన్ని ఒడిదుడుకులు తను నిత్యము ఎదుర్కొంటూ, వార్త నీవు బాగా రాసావని నాయకులు అభినందిస్తే, ఇంకెంతో మంచిగా రాయాలనే సంకల్పముతో పోటీపడి వార్తలను సేకరించేవారు. కాబట్టి అలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జర్నలిజాన్ని లాక్కెరుతున్నారు. కాబట్టి వారందరూ కూడా భవిష్యత్తులో ఇందాక పల్లారావన్న చెప్పినట్టు గౌరవ శాసనసభ్యులు గారు కూడా మీ యొక్క అవసరాల కోసం అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తారని ఆశిస్తూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం భూగోళము పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపము కోసము జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, ధనవంతుల కృత్యాలకు దట్టమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భౌతవ్యము ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భౌతవ్యము ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం. థ్యాంక్ యూ గారు సమాజము బాగుండాలి అని అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఎప్పుడు పసిపాపల నిద్ర కనులలో ముసిరిన కవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అని నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన డాక్టర్ దాశరథి కలం నుండి జాలువారినటువంటి అద్భుత గీతాన్ని పాడినందుకు పాండురంగ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా మాజీ జర్నలిస్టు ఎస్ శత్రుఘ్న రాజు గారు ఎక్స్ ఎంపీపీ గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాము సార్. ఈరోజు చింతపల్లి మండల నూతన వర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు దేవరకొండ అభివృద్ధి ప్రదాత క్షీర పరిస్థితుడు మన నేనావత్ బాలు నాయక్ ఎమ్మెల్యే అన్నగారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మరిగా మా ప్రెస్ వాళ్ళనేది ఇప్పుడు అన్న చెప్పింది ఇప్పటిదాకా ఎలా ఉంటది అంటే, అప్పుడు జర్నలిస్టు వేరు, ఇప్పుడు జర్నలిస్టులు వేరు. అంటే అప్పుడు కనీసము ఒక వార్త పంపడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎందుకంటే పేపర్ మీద రాసుకొని తెల్లవాళ్ళ సైట్లకు పోయి ఆ అన్ని సమస్యను తీసుకొని వచ్చి పేపర్లలో రాసి ఒక బస్సు ద్వారా కండక్టర్ ద్వారా బస్ స్టాండ్ వేసేవాళ్ళు. ఆ కవర్ చేరిందా చేరలేదా అనే దానికి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. అంటే మార్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు కంప్యూటరైజ్ అయింది, దాంట్లో వస్తున్నాయి. మరి ఇప్పుడు దాకా అన్న చెప్పినట్టు జర్నలిస్టులకి ఎలాంటి ఉద్యోగరీత్యా కానీ భద్రత లేదు. ఎందుకంటే వీళ్ళు ఏమైనా ఫ్యామిలీలను వదులుకొని ఇంట్లో ఒక సమస్య వచ్చింది, ఇంట్లో రోగం వచ్చింది, భార్యకి రోగం వచ్చినా కానీ ఒక సమస్య వచ్చిందంటే ఎమ్మటే వాడి ఆ గ్రామానికి వెళ్లి ఆ సమస్యను తీసుకొని ఆ సమస్యని ఒక వార్తగా రూపొందించి దాన్ని పంపి ఆ వార్త మళ్ళీ ప్రెస్ అయిందా కాలేదా అనే ఒక గురుతరమైన బాధ్యత ఉన్నటువంటి ఈ జర్నలిస్టుల పాత్ర మరి సమాజానికి, సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకి, మరి సమాజంలో ఏం జరుగుతుంది ఇవన్నీ వెలికి తీసే జర్నలిస్టుల పరిస్థితి అలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా అప్పుడు అన్నగారు ఉన్నప్పుడే మేము కొట్లాడినాం. జర్నలిస్టులకి ఏ ఉపాధి లేదు, వాళ్ళు ఇచ్చేటటువంటి మాకు ఏంటంటే ఒక లైన్ రాస్తే దాని అమౌంట్ ఉండేది. అప్పుడు ఒక లైన్, అది కూడా ఎప్పుడో ఒకసారి ఇచ్చేవాడు, 3 నెలలకోసారి 4 నెలలకోసారి. కానీ ఆ పరిస్థితులు అన్ని మారిపోతున్నాయి. ఇవాళ జర్నలిజం అంటే వాస్తవ ఏం పరిస్థితులు జరుగుతున్నాయి, ఈ రోజు ఏం జరుగుతున్నాయని అది జనంలోకి వెళ్ళి ఆ సమస్యను తీసుకొని నిజమైన వార్త రాసినటువంటి వాళ్లే జర్నలిస్టులు. కానీ ఏదో ఎవరి గొప్పల కోసమో ఎవరిదో వాడు ఒక సన్మానం చేసుకుంటే లేకుంటే ఆయన అది చేసింది అది కాదు. వార్తలు అనేది మనం సమస్యలు, ప్రజా సమస్యలు కోకోలుగా ఉన్నాయి. ఈ మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్య పరిష్కారంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మన జర్నలిస్టు మిత్రులు ముఖ్యంగా ఎవరి గొప్పతనాలకు ఎవరికో వందగొట్టడం కాదు. జర్నలిస్టం అంటే ప్రజా సమస్యల్ని మనం ప్రజల ద్వారా వాళ్ళు తీసుకెళ్లి ప్రభుత్వంకి తెలియపరిచినప్పుడే మనం నిజమైన జర్నలిస్టం. అదేవిధంగా మరి మాకు ఇంత గతంలో కూడా ఇక్కడ జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు అనేది ఇండ్లు వచ్చినప్పుడు ఏం చేసేదంటే ప్రతిదీ అందరికి ఇండ్లు ఇస్తున్నారు, అందరు లబ్ధిదారు. కానీ మాకు కూడా జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలని ప్రతిపాదనలు అప్పుడు పెట్టినాం. ఆ ప్రతిపాదనలకు కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, అవి అట్లనే ఉన్నాయి. ఇంకా ఎవరు కూడా ఇల్లు కట్టుకున్నారు లేదు. కాబట్టి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మరి జర్నలిస్టుల సమస్యలు అంటే అన్న కూడా నాకు ఇవ్వాలనే తెలుస్తుంది, అన్న కూడా ఒక జర్నలిస్ట్ అని ఇవ్వాలనే తెలుస్తుంది. అంటే మా కుటుంబంలో కూడా ఒక సభ్యునిగా ఉన్నటువంటి అన్నగారు మరి ఈ సమస్యల మీద అంటే మీ చేతిలో ఉన్నది ఇళ్లు గాని ఇళ్ల స్థలాలు గాని మీ చేతిలో ఉన్నటువంటిది ఇది మీరు తప్పనిసరిగా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ఇప్పించే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
నిజంగానే ఒక కవి అన్నట్టుగా, అన్నా విలేకరన్నా నీ త్యాగము గొప్పది రన్నా, కోడి కూత కంటే ముందు నువ్వు లేస్తావు, సమస్య సాధన కొరకు పాటుపడతావు. అలా సమస్యల సాధన కొరకు పాటుపడేటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రజానాయకులు గౌరవనీయులు శ్రీ నేనావత్ బాలునాయక్ గారు గౌరవ శాసనసభ్యుల్ని మాట్లాడాల్సిందిగా వారిని ఆహ్వానిస్తా ఉన్నా. ప్రిపేర్ చేయాలి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉప్పల వెంకటేశ్వర్ గారికి, అన్నగారు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు, మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ముందుండి పోరాటం చేసినటువంటి మనందరికీ చాలామంది రవీంద్ర చూడదు కానీ పేరు మాత్రం తెలుసు. అందుకనే ఇవాళ ఈ కార్యక్రమంలో మనతో పాటుగా పాల్గొంటున్నటువంటి పల్లె రవికుమార్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పవన్ కుమార్ గారికి, సంజయ్ రెడ్డి గారికి, సదానందం గారికి, రాజు గారికి, వెంకటయ్య గారికి, యాదగిగౌడ్ గారికి, వేదిక కింద ఉన్నటువంటి చాలా మంది పేరు చెప్పాలని అందరి సమాధానం అందరికంటే గంట చేపడుతుంది. అందరికీ వేదిక కింద ఉన్నటువంటి చాలా మంది మిత్రులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఇవాళ నూతనంగా మరి ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు, మరి జర్నలిస్టుల యొక్క పరిస్థితులు వాస్తవం కూడా రమణ చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉన్నది. ఏదైనా ఎక్కడైనా ప్రమాదం జరిగో, ఏ కారణం చేతనా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు మరి ఆర్థిక సంక్షోభాలు కాదు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని వారు కూడా కొంత రక్షణ కావాలని ఏ ప్రభుత్వంలో ఉండవచ్చు. ఒక మంచి చేసినప్పుడు కానీ ఒక మనిషికి ఆదుకునేటువంటి సందర్భంలో మరి అలా అనేక మంది జర్నలిస్టులకు మేలు చేసే ఒక కార్యక్రమాన్ని రవణ ఆ రోజు మొదలుపెట్టినందుకు మనస్ఫూర్తిగా వారిని మీ అందరి తరఫున వారి కృషిని మరి అభినందిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మిగిలిపోయినటువంటి సమస్యలు ఏవైతే జర్నలిస్టు సమస్యలు ఉన్నాయో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా పరిష్కరించే దిశగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రవణతో అదే మాట్లాడుతున్నాను. సరే, రవణకు పార్టీ కంటే జర్నలిస్టుగానే చాలా పెద్ద పేరు ఉన్నది. అందుకే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా నన్ను జర్నలిస్టుగానే స్వీకరిస్తే తప్ప ఆయనకు ఉన్నటువంటి అనుమానం కూడా ఉన్నది. నా వంతు కూడా నేను కృషి చేస్తాను. తప్పకుండా ఇంతకుముందు అన్న చెప్తా ఉన్నాడు, మిగిలిపోయిన 60 కోట్లు 70 కోట్ల రూపాయలు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి మన తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మంచి మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి అందులో నా వంతు కూడా తప్పకుండా సహకారాన్ని అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఇప్పటికే మొన్న నా అదృష్టం ఏంటంటే మొన్న శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ క్లబ్ కొండమల్లిపల్లి ఒక ప్రారంభించినాం. అక్కడ కూడా కొండమల్లిపల్లి సంబంధించినటువంటి అన్ని పత్రికా సోదరులందరూ కూడా కలిసి ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసినారు. అందులో శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినారు. అదేవిధంగా వారితో పాటుగా వాళ్ళ అధ్యక్షులు ఏడబ్ల్యూ సాహెబ్ గారు, విధానత్ అలీ, వారిద్దరు కూడా వచ్చినారు. ఆ సందర్భంలో వారు ఒక కోరిక కోరినారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు సోదరులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరినారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్లో అయితేనేమో ఒక్కటే దగ్గర స్థలం దొరకదని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి
4 పాయింట్లు 4 జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ ఏ ఏరియా ప్రాంతంలో జర్నలిస్టులు ఉంటే ఆ ఏరియా వైపు ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్లో మరి స్థలాల పరిస్థితులు ఉన్నటువంటి కాస్ట్ల పరిస్థితులు. కానీ ఇక్కడ కూడా జర్నలిస్ట్ సోదరులకు వారు అడిగినారు. ఇప్పుడు రవాణా కూడా అడుగుతున్నారు. తప్పకుండా జర్నలిస్ట్ సోదరులకు ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా మొదలు పెడతాం. అందులో అర్హత నిర్ణయించుకోవాల్సింది మాత్రం మీరే. అనర్హులకు ఇవ్వలేము, కానీ అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా నేను ఇప్పటికే కొండమల్లిపల్లి అందరికీ ఇప్పించిన, ఒక టీంని ఇప్పించిన, ఇంకో కొత్త టీం వచ్చింది. ఇప్పుడు దిండిలో బ్రహ్మాండమైన ఇల్లు, మీరు ఎప్పుడైనా పోయినప్పుడు చూడండి, దిండిలో బ్రహ్మాండమైన కాలనీ కట్టుకున్నారు. కొండమల్లిపల్లి బ్రహ్మాండమైన కాలనీ కట్టుకున్నారు. భవిష్యత్తులో కూడా నేను గతంలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పిన వీళ్ళకు, కానీ అప్పటికే నాకు లాస్ట్ వచ్చేసరికి నేను అప్పటికే శాసనసభ్యులుగా లేకుండా పోయినా. చైర్మన్గా ఉన్నప్పుడు కానీ చైర్మన్లో ఇవన్నీ కొంత పరిమితమైన అధికారులు ఉంటాయి కాబట్టి అప్పుడు చేయలేకపోయినా తప్పకుండా ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంటే నేను తహసీల్దార్కి ఆర్డీఓ చెప్తాను. తప్పకుండా మీ అకౌంటెంట్ ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి జర్నలిస్ట్కి మీ ప్రాంతంలో మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇళ్ల స్థలాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాంతో పాటుగానే తప్పకుండా ఇళ్లతో పాటు ఇల్లు కూడా ఇవ్వాలా. మేము వచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్లలో 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నారు. ఆ ఇందిరమ్మ ఇళ్లలో వీళ్ళందరికీ నేను అందుకే నిన్న శ్రీనారాయణ గారికి కూడా అన్న జర్నలిస్టు మన రవీణ గారి దృష్టి కూడా తీసుకోబోతున్నాం. ఇతను ఈ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు ఆ తండలో ఉందనుకున్నాం, రేపు కొండమల్లిపల్లిలో ఉంది, కానీ చింతపల్లిలో జర్నలిస్ట్ చేస్తుంది అనుకున్నాం. కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో ఒక చిన్న జియో ఒకటి ఇప్పియమని అడిగినాను. ఎక్కడైనా జర్నలిస్టులు పని ఎక్కడైనా చేయని కానీ వాళ్ళకు మాత్రం స్పెషల్గా ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇల్లు ఇచ్చే విధంగా ఒక చిన్న జియోలో ఒక కార్యక్రమంలో వారి కలెక్టర్కి ఆర్డర్స్ ఏదో లేకపోతే నీకు ఆన్లైన్లో రేషన్ కార్డు లేకుండా అవి మెమో ఇచ్చాను సార్. లాస్ట్ టైం మెమో అదేవిధంగా మళ్ళీ ఒకసారి మెమో ఇప్పిస్తే తప్పకుండా జర్నలిస్టులు ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కట్టించే బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా పత్రికా సోదరులందరూ కూడా కోరుతాను నేను, ఎందుకంటే పత్రికలు అంటే అందరికీ గౌరవం ఉంటుంది. వాస్తవంగా చిన్న చిన్న విషయాలు బాగా మనకు పాజిటివ్ వచ్చినప్పుడు మనం నెత్తిన మోసుకోవడం, మనకేదైనా చిన్న నెగిటివ్ వచ్చినప్పుడు వాళ్ళ మీద పడడం, అది అంతగా కావాలని వ్యక్తిగతంగా ఏదైనా డ్యామేజ్ అయ్యి పని చేస్తే కోపం వస్తుంది ఎవరికైనా, సహజం అది. కానీ నా వరకు నేనైతే మీకు ఒక మాట ఇస్తున్నాను అన్న ముందుల, మీరు ప్రజా సమస్యలు దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో చింతపల్లిలో బీసీ కాలనీలో ఇవాళ ప్రజలు నీరు లేక కడగడలు ఆడుతున్నారు. అది రాస్తే నువ్వు నాకు తప్పు చేసినట్టు కాదు. ప్రజా సమస్యలు ఒక ప్రజాప్రతినిధిగా నా దృష్టికి తీసుకొస్తే దానికి నా బాధ్యత అనుకోవాలి తప్ప మీరు చింతపల్లి రాశారు కాబట్టి అదేదో నాకు నెగిటివ్ నేను ఏమనుకోను. కానీ బాలు నాయకు ఇది ఈ లంగ పని చేసిన రాత్రి కోపం వస్తుంది అంతే, ఇక వేరే ఏం లేదన్న. వ్యక్తిగతమైన ఖననం చేయవద్దు ఎవరైనా. నాకు అంటే ఉదాహరణ నా పేరు చెప్తాను, ఇంకో పేరు చెప్తే బాధపడతారని. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సిందల్లా ప్రజా సమస్యలు. మీరు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, మీరు ఏ గ్రామంలో ఏ సమస్య అయినా ఉండండి, ఇది ప్రభుత్వం చేయవలసిన సమస్య, ఇది ఎమ్మెల్యే చేయవలసిన సమస్య. ఈ ప్రభుత్వం సమస్యకు ఎంత తీవ్రంగా ఉందంటే మాత్రం అన్ని మాకు తెలియదు, మేము దేవుళ్ళం కావు. ఏదైనా మా క్యాడరు మా నాయకులు మాకు చెప్తేనే మాకు తెలుస్తుంది కార్యక్రమం. మాకు కూడా వాళ్ళకు కొన్ని తెలియకపోవచ్చు. ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే మీరు తప్పక వెలికి తీసుకురండి. ఆ సమస్యల పట్ల ఈ ప్రభుత్వం కానీ నేను కానీ ఎప్పుడు కూడా పాజిటివ్ గానే స్పందిస్తాం. అందులో మీకు ఎవరికి అనుమానపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ సమస్య తీవ్రత నిజంగా తీవ్రత ఉంటే నా దృష్టికి వస్తే నేను తీసుకుంటా, తప్పకుండా పాజిటివ్ తీసుకుంటా, దాని పరిష్కారం నేను ముందుకెళ్తా, ఇంకెక్కడ రిస్క్ అయినా తీసుకెళ్తా. అందుకే నా పత్రికా సోదరులందరూ కూడా మీరందరూ కూడా ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టండి. నిజంగా 4 మాసాలు అయిపోయినాయి. రాబోయే 6 మాసాల తర్వాత ఎన్నికలు. కాబట్టి ఉన్నటువంటి 4 సంవత్సరాల్లో మరి ప్రజల దృష్టిని మరి ప్రజా సమస్యల్ని ఈ మండలంలో ఇంత మా రాజుగారు అంటే మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. నిజంగానే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు 100 రూపాయలు కానీ మండలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ 100 రూపాయలు మనం మొత్తం తీర్చుతామని నేను అనుకోను. కానీ ఉన్నటువంటి సమస్యలని మనం ముందుకు తీసుకెళ్లి బాధ్యతయుతంగా మీ పని మీరు చేస్తే మా పని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఈ మండలంలో నాకు అత్యంతమైనటువంటి ఇష్టమైనటువంటి మండలం చింతపల్లి మండలం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే నా రాజకీయాలలో నా కష్టాసుఖాల్లో మంచి చెడులో అందగా నిలబడేటువంటి మా క్యాడరు నా నాయకులు చింతపల్లి మండలం. అదేవిధంగా
నాకు అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చిన మండలం చింతపల్లి మండలం. నేను ఎక్కువగా రోజువారీగా తిరిగే మండలం చింతపల్లి మండలం. కాబట్టి చింతపల్లి మండలం ఆ రోజు కూడా చెప్పినా ఈ రోజు కూడా చెప్తాం. నాకు వచ్చే నిధులు కానీ నా డెవలప్మెంట్లో కానీ అందరికి అన్ని మండలాల కంటే చింతపల్లి మండలకు 10-20% ఎక్కువనే ఇస్తా. అందరూ వాళ్ళు ఎవరికి ఏమన్నా ఎవరైనా ఏమన్నా అనుకోండి. కాబట్టి ఆ ప్రయారిటీ చింతపల్లి మండలానికి ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్టుల విషయం అన్నకు అన్ని తెలుసు. రాబోయే రోజులు మన ప్రాంతానికి ఇప్పటికే చాలా నష్టపోయినాం. రాబోయే రోజుల్లో SLBC టన్నెల్ పూర్తి చేసుకోవడం, అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసుకోవడం. నేను ఒక కొత్త శాసనసభలో కొట్టాడడం ద్వారా నేను మా పక్క శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు కొట్టాడడం వల్ల లేదా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ తీసి మూలకేసినారు. SLBC ఒక్కటే ప్రయారిటీ దాంట్లో తీసుకొని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం లెక్కలకి లేకుండా చేసినాం. అప్పుడు అసెంబ్లీ అవడం వల్ల నేను అదేవిధంగా రాజగోపాల్ గారు ఇద్దరు శాసనసభలో మాట్లాడి ముఖ్యమంత్రి గారికి మా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు ఇద్దరికి బాగా ఒత్తిడి చేయడం వల్ల మన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రయారిటీ తీసుకొని ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి సుమారుగా దేవరకొండ కానీ మునుగోడు కానీ ఎవరు కలిసిన 3,50,000 ఎకరాలకు నీరు అందించేటువంటి ప్రాజెక్ట్ని రాబోయే రోజుల్లో పూర్తి చేసుకుంటాం. తప్పకుండా అందుకు మొలుతున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి బాధ కష్టం ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి నీటిని మనం తీసుకోవాలనే దాంట్లో పెద్ద సమస్య. అప్పుడు కేసీఆర్ కెనాల్స్ కట్టాడు, ప్రాజెక్టులు వేసిపోయాడు, కానీ ఎక్కడైతే మనం నీళ్లు తీసుకోవాలన్నది కూడా ఒక డిసైడ్ జరగలే. అదే పెద్ద ప్రమాదం అయిపడ్డది. ఇప్పుడు మనం వట్టెం వస్తే మనకు చాలా సంవత్సరాలు పడుతుంది. వట్టెంతులు కాదు, అది మహబూబ్నగర్ రోజులు ఆడినటువంటి పెద్ద ప్రెజర్లో ముఖ్యమంత్రి గారు అప్పుడు లొంగిపోయి ఆ వట్టెం అనే దాన్ని తీసుకుపోయినాం. వాస్తవంగా మనకి ఏదుల నుంచి అయితే కనీసం 2,000 కోట్లతోటి నేరుగా మనకు నీళ్లు వచ్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వట్టెం పోతే కనీసం చాలా ఫారెస్ట్ పంచాయతీలు ఉన్నాయి. తర్వాత ఆ నీళ్లు తీసుకొచ్చి వాటిని డిండిలో వేసేస్తాడు, డిండి పోయేటువంటి దాంట్లో. సో అట్లా మనకు కొంత ప్రమాదం జరుగుతుంది. అల్టిమేట్గా ఏంటంటే మేము ఏదుల దాని మీదనే ఎట్టి పరిస్థితులు ఏదుల నుంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎందుకనాలే మన పార్లమెంటు సభ్యులను గెలిపించినందుకు ఈసారి ఆ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు 100% ఇవాళ మన ఎమ్మడి ఉన్నాడు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం లక్ష్యంతో ఉన్నాడు. అందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్గా ఆయనకున్న పవర్స్ కూడా ఉపయోగించి మనం మేలు చేసిన కట్టం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాల్సి ఉన్నాయి. మా నర్సరపల్లి సోదరులు నిజంగా వాళ్ళకేమో రిజర్వాయర్ ఉంటే వాళ్ళు నష్టపోతారు, కానీ ప్రాజెక్ట్ వాళ్ళేమో రిజర్వాయర్ కట్టాలని. సరే అది ఏం జరగదు, అది స్టార్టింగ్ అప్పుడే దానికి కొంత అప్పుడే సానుకూలంగా స్పందించుంటే సమస్య అయితే తీవ్రత ఉండకపోతే కొంతమంది ల్యాండ్ అక్విజిషన్ చేసినారల్లా. నేను అందుకనే మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా. మీకు మంత్రి గారి వారం 10 రోజులు నా కాన్స్టిట్యూన్సీ సంబంధించి రివ్యూకి వస్తున్నారు. వారితో మనం చర్చిద్దాం. అది అవసరమా లేదా అనేది ఒక డిసైడ్ చేసుకుంటే అది ఖచ్చితంగా కట్టవలసిన అవసరం ఉంటే మీకు తగినటువంటి పారితోషికం వచ్చే విధంగా కృషి చేయవలసినటువంటి బాధ్యత మాత్రం నా పైన ఉంది. తప్పకుండా ఆ వంతుగా మాత్రం ప్రయత్నం చేస్తాం. కానీ మీకు ఇప్పుడు అది కట్టలేను అని చెప్పినాను, 100 రూపాయలు కడతామని చెప్పారు. అందుకే కట్టలేను అని చెప్పినారు మీరు, సార్ నువ్వు చెప్పినావు కదా అని పట్టుకుంటారు. లేదు ఇప్పుడు కట్టలేను అని చెప్పిన, అందుకే నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నా దానికి ఏ రకంగా చేయాలని అంటాం. కాబట్టి మీరు కూడా ఇక్కడ నిరాశ వాస్తవం కూడా ఒక్కొక్క ప్రాజెక్టులు కట్టినప్పుడు రైతులు నష్టం జరిగేటువంటి బాధను మనం భరించలేని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ నర్సరపల్లి కానీ చింతపల్లి కానీ మల్లారెడ్డిపల్లి కానీ 50 లక్షల రూపాయలకు ఎకరం పోతుంది. వారు ఇచ్చేది గతంలో ఉన్నప్పుడు 4 లక్షలు. ఇప్పుడు మన రేట్లు పెరిగి వాళ్ళు అన్నిటి లెక్కరావు 10-12 లక్షలు. సరే ఇంకా మీకు ఏమైనా తీయగలిగితే 15 లక్షలు 20 లక్షలు ఆ లోపల ఏమైనా ఇప్పియగలిగితే ఆడికి గొప్పలు అనుకుంటాం మేము. అందుకనే మరి మీ నష్టాన్ని మేము పూడ్చలేము, కానీ మీ మొత్తం అన్యాయం జరగకుండా చూసేటువంటి బాధ్యత నా పైన ఉంది. ఆ రకంగా తప్పకుండా మనం మీకు మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకోబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మరి మనవి చేస్తూ, మరి ముఖ్యంగా చాలా దూరం నుంచి రవాణా అవసరాన్ని చెప్పలే. వాస్తవంగా నేను రొటీన్లో హాజరేసుకుంటూ వెళ్ళిపోదామని అనుకున్నా. మరి ఈరోజు చాలా రోజులే ఇద్దరం కూడా కలిసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అన్నతో కలిసి పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి పత్రికల సమస్యల పట్ల కానీ మరి జర్నలిస్ట్ సోదరుల సమస్యల పట్ల కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నటువంటి ఒక ఆతృత కలిగినటువంటి ఒక నాయకుడు రవీణ్ అని చెప్పి మరి మనవి చేస్తూ, మా పత్రిక వీలైతే నేనేమంటున్నా అంటే దేవరకొండలో 40-50 మంది ఉన్నారు. ఆ దేవరకొండ మరి ఎట్లా కలిసి నాకు 2-3 గుంపులు ఉండే, కానీ ఇప్పుడు అందరు కలిసి ఒకటే ప్రెస్ క్లబ్ పెట్టుకున్నారు. అది సంతోషం అనిపించింది నాకు దేవరకొండ. అరే నాయన మీరు ఏం చేయకుండా కలిసి ఉన్నారు సార్ అన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో గ్రూపులు పంచాయతీలు ఏమన్నా ప్రెస్ క్లబ్ అనేసరికి రకరకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి సహజంగా. ఇవన్నీ మాదాలే లేవా, కుటుంబాలు లేవా, ప్రతి ఒక్కరు ఉంటాయి. కానీ ఒక్క వేదిక ఉంటే మీ గౌరవం, మేము కూడా మీకు గౌరవించేటువంటి అవకాశం.
మాకు కూడా గౌరవంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లా ఏర్పాటు చేసుకోవడం మీడియేటర్గా ఉండి అందరు కలిసిపోయి ఏముంది ఎవరైనా పత్రికే మేలు జరిగితే అందరికి మేలు జరుగుతుంది. సమస్య వచ్చిన ఒక పత్రిక లేకపోతే వెంకటేశ్వరుకు ఏదైనా నేను జరిగింది అనుకో, అందరి మిత్రులు కలిసి ఒక మాట మీద ఉంటే ఒక మంచి కార్యక్రమం జరిగినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆ రకంగా కూడా ఆలోచన చేసి అందరు కలిసి ఉండే విధంగా ప్రయత్నం చేస్తే బాగుండదని నా సూచన మాత్రమే. ఎందుకంటే మా దేవుడు కూడా 30 గుంపులు ఉంటాయి వాస్తవంగా. నేనే పరిచయం అయిపోయినా, వీళ్ళందరూ కలిసి ప్రెస్ క్లబ్ పెట్టుకురండి. కాబట్టి అటువంటి కార్యక్రమాలు అందరూ కూడా మరి చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా మీ సమస్యల పట్ల మీకు ఏ అవసరం వచ్చినా లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా పరిష్కరించే దిశగా నా బాధ్యత కూడా ఉన్నది. ఎందుకంటే గతంలో మీకు మాట ఇచ్చున్నా ఆ మాట ప్రకారం తప్పకుండా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు రాజుగారే కొంతమందికి ఇచ్చిన అంటున్నారు. ఇంకా మిగిలిపోయి ఉండి అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం. ఇళ్ల స్థలాలతో పాటు ఇందులో మా ఇల్లు కూడా ఇచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యం ఉంది. పక్కనే మాకు ఇద్దంపల్లిలో వెంకటయ్య అని చెప్పేసి మాకు చాలా మిత్రుడు, నా అనుచరుడు పాపం వారి అలా సంతాప సభ ఉంది, అందుకే ఆడికి పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్నిగా భావించదని మేము ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మా చింతపల్లి పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకున్నాం. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, పోరాటం చేస్తుంది. ఆ పాట ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు. అందుకనే ఒక 2 మాటల్లో గౌరవ ఎమ్మెల్యే గారి గురించి, అభిమానం మీ గుణము, ఆత్మీయత మీ బలము, అనునిత్యం ప్రజాసేవాలు పెరగదు మీ చేవా. అభిమానం మీ గుణము, ఆత్మీయత మీ బలము, అనునిత్యం ప్రజాసేవాలు పెరగదు మీ చేవా. అన్నా అని మేమంటే ఉన్నానని అంటావు, సమస్య మాదేదైనా సవివరంగా వింటావు. అలా సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు గౌరవ మన స్థానిక ఎస్ఐ గారిని ప్రెస్ వాళ్ళు సన్మానం చేయాలనుకుంటున్నారు. వారు దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతూ, దీని తర్వాత ప్రెస్ కమిటీని వెంకటేశ్వర్ గారు, కోశాధికారి వైద్యుల ప్రవీణ్ కుమార్ శర్మ గారు, జాయింట్ సెక్రటరీ గౌరవాధ్యక్షులు ముక్తాల శేఖర్ గారు, వనమాల వెంకటేశం గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగిళ్ళ రేణుక గారు, మరొక ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుర్మేటి అభిలాష్ గారు, మరొక ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిమ్మల వెంకటేష్ గారు, వీరు వరుసగా వచ్చి సన్మానాన్ని తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. కొద్దిగా సైడ్ ఉంది కొద్దిగా సైడ్ ఉంది సార్. వెంకట్ కొంచెం వెంగ జరగనా అన్న ఇచ్చాడు అన్న ఇచ్చాడు బ్రదర్. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ది న్యూస్ ఛానల్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.